ఆనాటి పోరాట స్ఫూర్తిని తిరిగి ఒక్కసారి తలుచుకొని మళ్ళీ తెలంగాణను ఈరోజు దోచుకుంటున్న తెలంగాణ ప్రజలను రాచి రంపాన పెడుతున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ఆనాటి త్యాగ నిరతిని ఆనాటి పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకొని ముందుకు పోవాలన్న ఉద్దేశంతోనే మన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నవంబర్ 29 నాడు దీక్షా దివస్ అనే కార్యక్రమం మనం చేస్తా ఉన్నాం. పెద్దలు వినయ్ భాస్కర్ గారు ప్రతి సంవత్సరం కూడా ఒక్కరోజు వినూరి మీ లొల్లి గిట్ల బాగానే పెడతారు కానీ కొద్దిగా వినూరి అప్పుడప్పుడు వినూరి 11 రోజుల పాటు కార్యక్రమాలు చేస్తాడు వినయ్ భాస్కర్ గారు ప్రతి సంవత్సరం. ఇక్కడ ఉండే కవులను, కళాకారులను, రిటైర్డ్ ఉద్యోగులను, విద్యార్థులను, ఇతర కార్మిక సంఘాలను అందరినీ కలుపుకొని 11 రోజుల పాటు కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రతి సంవత్సరం కూడా హన్మకొండలో వినయ్ భాస్కర్ గారు నిర్వహిస్తూ ఉంటారు. ఏ దీక్షతోనైతే తెలంగాణ చరిత్ర మలుపు తిరిగిందో, ఏ దీక్షనైతే తెలంగాణ సాధించిందో, ఏ దీక్షనైతే ఇవాళ రాష్ట్రాన్ని మనకు తెచ్చిపెట్టిందో ఆ దీక్షను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత, ఆ పోరాటాన్ని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత, ఆ మహానాయకుడికి అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టే 29 నవంబర్ మళ్ళీ ఒక్కసారి గట్టిగా కదం దొక్కాలని చెప్పి హన్మకొండలోని మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలందరికీ నా ప్రార్థన. మీ అందరికీ తెలుసు 10 ఏళ్లు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏం జరిగింది, ఏం జరగలేదు. ఇవాళ మీ అందరికీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను అందులోకి పోతే మళ్ళీ అసలు ఈ మన కార్యక్రమం పెట్టుకున్న ఉద్దేశమే పక్కకు పోతుంది. ఒక మాట మాత్రం నేను చెప్పదలుచుకున్నా, ఒక మాటను మాత్రం నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా. సరే, మనం ఓడిపోయినాం, హన్మకొండల తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పోయింది అనే బాధ కొంతమందికి మన వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఏం బాధ ఎక్కువ నిరుత్సాహపడవలసిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. ప్రజలు ఇప్పటికే బయట మాట్లాడుతున్నారు, ఇప్పటికే గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి రావాలి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, కేసీఆర్ గారి నాయకత్వమే కావాలి అనే మాట ఇవాళ మొత్తం రాష్ట్రంలోని ప్రతి సోదరుడు, ప్రతి సోదరి చెప్తున్నది, ప్రతి అక్క చెల్లె చెప్తా ఉన్నది. అప్పుడప్పుడు ఇట్లా జరగడం కూడా మంచిదే. ఎందుకంటే చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, చీకటిని అనుభవిస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, కష్టపడితేనే సుఖం విలువ తెలుస్తుంది. అట్లాగే అప్పుడప్పుడు గాడిదలను చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది. అందుకే నేను చెప్పేది బాధపడేది ఏం లేదు, బాధపడేది లేదు, భయపడేది అంతకంటే లేదు. వినయన్న ఇక్కడికి వస్తున్నప్పుడు చెప్పిండు, అన్న మన పిల్లల మీద పోలీస్ కేసులు, దొంగ కేసులు పెడుతున్నారు అని. పిల్లల మీద పెడతారు, పెద్దవాళ్ళ మీద పెడతారు, ఎందుకంటే వాళ్ళకు పరిపాలన చేతనైతే లేదు. నేను ఇక్కడికి రాగానే అందుకే ముందుగాల పోయి మన వరంగల్ న్యాయవాదుల బృందానికి ధన్యవాదాలు చెప్పిన వారందరికీ కూడా, మా అడ్వకేట్లు ఉద్యమంలో ఏ పాత్రనైతే పోషించినరో, ఉద్యమంలో ముంగటుండి ఎట్లయితే నడిపించిర్రో మళ్ళీ అట్లే నడిపిస్తున్నారు. మా పిల్లలకు అండగా నిలబడ్డారు, పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా న్యాయం కోసం నిలబడ్డ న్యాయవాదులకు నేను హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. మీ అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఒక్కొక్కటిగా తన నిజ రూపాన్ని బయట పెట్టుకుంటూనే ఉన్నది. మీరు ఒక చిన్న ఉదాహరణ, ఇవాళ ఇక్కడికి వస్తుంటేనే నేను పరకాలకు పోయి వచ్చిన, అందుకే కొద్దిగా ఆలస్యమైంది. అక్కడ మనం కట్టిన టెక్స్టైల్ పార్క్ కేసీఆర్ గారి ప్రభుత్వంలో, కేసీఆర్ గారి ఆలోచనకు అనుగుణంగా ఒకప్పటి అజంజాహీ మిల్లు ఏదైతే వరంగల్లో ఒకనాడు 1000 మందికి ఉపాధి కల్పించిందో, అజంజాహీ మిల్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మూతబడ్డది. కేసీఆర్ గారు ఒక విజన్తో, ఒక దార్శనికతతో, ఒక ప్రణాళికతో ఒకటే మాట చెప్పినారు మాకు ఆనాడు ప్రభుత్వంలో. బంగారం అసొంటి తెల్ల బంగారం, పత్తి వండించే నేల వరంగల్లో పుష్కలంగా ఉన్నది. వరంగల్ నుంచి నేతన్నలు ఇవాళ మన వరంగల్ ఈస్ట్ వరంగల్ కావచ్చు, వరంగల్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, పాలకుర్తి కావచ్చు, జనగామ కావచ్చు, ఎన్నో ప్రాంతాలలో అద్భుతమైన టాలెంటెడ్ నేతన్నలు ఉన్నారు. కానీ ఇక్కడ మిల్లులు మూతబడి, ఇక్కడ బతుకుదెరువు లేక సూరత్కు పోయినోళ్ళు 1000 మంది ఉన్నారు. షోలాపూర్, భివాండి ఎత్తుక్కుంటూ బతుకుదెరువు కోసం పోయినోళ్ళు 1000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి రావాలి, వాళ్ళందరూ మళ్ళీ వరంగల్కు రావాలి, వరంగల్ కలకల్లాడాలన్న ఉద్దేశంతో 2017 అక్టోబర్ నెలలో కేసీఆర్ గారి చేతుల మీదుగా
శంకుస్థాపన చేసుకున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఇవాళ పెద్ద ఎత్తున పరిశ్రమలు మనం తీసుకున్న ప్రయత్నంతో మనం చేసిన ప్రయత్నంతో మనం తీసుకున్న చొరవతోని ఇలా కైటెక్స్ లాంటి పరిశ్రమ, అట్లాగే యంగ్ వన్ అనే దక్షిణ కొరియాకు సంబంధించిన పరిశ్రమ, బొంబాయికి సంబంధించిన గణేష అనే సంస్థ, ఇవన్నీ కూడా వచ్చి అక్కడ పెద్ద ఎత్తున ఉపాధి ఏదైతే దొరుకుతున్నదో వాళ్ళ ఆహ్వానం మేరకు, మా ధర్మారెడ్డి గారి ఆహ్వానం మేరకు అక్కడికి పోయి చూసి వచ్చినాం. అక్కడ పోయినప్పుడు చాలా మంది పరకాలకు సంబంధించిన నాయకులు, రూరల్ నాయకులు అందరు కలిసి వాళ్ళు అడుగుతున్నారు, అన్నా మరి బీసీ రిజర్వేషన్ల మీద మనం ఏం చెప్పాలి అన్నారు. ఏం చెప్పేది ఉన్నది మీకు తెలుసు. బీసీ డిక్లరేషన్ అని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ 2023 నవంబర్ మాసంలో, నవంబర్ 10 నాడు, 2 ఏళ్ల కిందట ఆ రోజు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని పెట్టింది. ఏమేం చెప్పిండ్రల్లా, బీసీలకు, బలహీన వర్గాలకు 42% రిజర్వేషను, విద్యలో, ఉద్యోగాలలో, ప్రభుత్వ కాంట్రాక్ట్లలో, అట్లాగే రాజకీయ ప్రాతినిధ్యంలో కూడా 42% వాటా ఇచ్చి తీర్థం, 6 నెలలనే ఇస్తామని చెప్పి నమ్మబలికి బీసీల ఓట్లు వేయించుకున్నది కాంగ్రెస్ పార్టీ. మరి గెలిచినాక 6 నెలలు కాదు, మరి 2 ఏళ్ళు అవుతుంది, ఇంకొక వారం రోజులు అయితే 2 నెలలు నడిచిపోతుంది. పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండ్రు. 42% ఇస్తామన్నారు. దేశంలో ఎవ్వరు చేయని విధంగా మేమే కులగణన చేసినాం, దానికి 160 కోట్లు ఖర్చు పెట్టినాం అని డైలాగులు కొట్టిండ్రు. ఏం సాధించిండ్రు మరి కులగణన చేసి? ఏం సాధించిండ్రంటే కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వేలో 51% ఉన్నారు బలహీన వర్గాల సోదరులు, బీసీ సోదరులు అని కేసీఆర్ గారు తెలిస్తే, వీళ్ళు వచ్చినాక వీళ్ళ సర్వేతోని 5% జనాభా తగ్గించిండ్రు. 51% లేరు, 46% ఉన్నారని చెప్పి అందులో తప్పుడు నివేదిక ఇచ్చిండ్రు. తప్పుడు నివేదిక వేయడమే కాదు, కమిషన్ అని వేసిండ్రు, ఇంకేదో వేసిండ్రు, జీవో అన్నారు, ఇంకేదో అన్నారు, ఇంకేదో అన్నారు. ఒకటే పార్టీ 5 రకాలుగా మాట్లాడింది. ఒకసారేమో ఢిల్లీకి పోతారు, రాజ్యాంగ సవరణతోనే రిజర్వేషన్ అంటారు. ఇంకోసారి హైదరాబాద్లో ఇక మేము అసెంబ్లీలో బిల్లు పెట్టినాం, అయిపోయింది పో,